ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. కాకరపల్లిలో ముగిసిన దసరా ఉత్సవాలు. పుష్కరిణిలో హంసవాహనంపై విహరించిన దుర్గామాత. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా 11 రోజుల పాటు జరిగాయి. అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రతిరోజు గణపతి పూజ, పంచామృతాభిషేకములు, అలంకరణ, హారతి, కుంకుమ పూజలు ఘనంగా జరగగా సాయంత్రం హోమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ కనకదుర్గ అమ్మవారి 11 రోజులు 11 అవతారములలో భక్తులకు దర్శనమివ్వగా తన్మయత్వంతో అమ్మవారిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చివరి రోజు శ్రీ రాజరాజేశ్వరి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వేలాది మంది భక్తులు వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి మధ్యాహ్నం అన్నప్రసాద వితరణలలో పాల్గొన్నారు. సాయంత్రం ఆలయ కమిటీ చైర్మన్ వాసం నాగేశ్వరరావు, పద్మ దంపతులు చండీ హోమంలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. పూర్ణాహుతితో హోమాలు ముగించారు. అనంతరం సమ్మి పూజ నిర్వహించారు. అమ్మవారు హంస వాహనంపై పుష్కరిణిలో 3 సార్లు విహరించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి తన్మయత్వం పొందారు. అనంతరం గ్రామ పురవీధులలో అమ్మవారిని ఊరేగింపుతో దసరా ఉత్సవాలు ముగించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సంవత్సరం దసరా మహోత్సవములు జరగడానికి అమ్మవారి కృప అని, ఈ ఉత్సవాలలో పాల్గొని సహకరించిన భక్తులకు, విరాళాలిచ్చిన భక్తులకు, గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, ఇరుగు పొరుగు గ్రామాల ప్రజల సహకారంతో ఈ కార్యక్రమాలు ఘనంగా చేయగలిగామని, సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఒక భక్తి భావంతో ఎన్నో రకం వెళ్ళిపోతాం. అంత గురించి మా కాకరాపల్లి దుర్గమ్మ గారు ఒక్కసారి ఏ భక్తులైనా సరే దేవీ నవరాత్రి చివరిగా ఉంటాడు. ఇచ్చేదంటే ఆ అమ్మ మై నవరాడిది, మరి అమ్మ రేపు నవరాడిది. ఆ అమ్మ ఎవరికి ఏమైనా అందరికీ గడుస్తుంది. ఈ దేవీ నవరాత్రులు 11 రోజులు చేశాం. ఈ 11 రోజులు కూడా గ్రామస్తులు అమ్మా నువ్వు కావాలి, మేమెంతో శ్రద్ధలతో ఈ పూజా కార్యక్రమం మేము చేస్తున్నాం. అలాగే మేము ఏదో కోరుకున్నామో మా కోరికలు తీర్చమ్మా అని వాళ్ళందరికీ కూడా ఎంతో కూడా మన రాజు చేరుకుంటుందని మేము కూడా ఇవాళ 11 రోజులు కాల్ తీసుకోవాలట్లేదు. అలాంటిది నాకు ఏం చెప్పాలో అది చెప్పడం నేను చేయను, అది చెప్పడం అమ్మవారు చెప్పడం నేను చేయను అంతే. అదే పక్కన పిచ్చోలో మాట్లాడేది నేను ఆవిడ చెప్పుకుంటే నేను చేస్తున్నాను పనంతానే. అందరి నా దగ్గర కాదు, అందరి దగ్గర డబ్బుల కోసం పక్కన కాదు, అన్ని సేవలో పాల్గొనాలి. ఎవరైనా సరే అన్ని సేవలు చేసే వాళ్ళకి ఎంతో మంది రోజు జరిగింది. అందు గురించి ఇవాళ మా అమ్మవారికి దేవీ నవరాత్రులు 11 రోజులు ప్రతిరోజు కూడా అవుతారు. ప్రతిరోజుకి ఒక ఆమె, ప్రతిరోజుకి ఒక సంకల్పన, పెద్ద సంకల్పన, మళ్ళీ వెంటనే అభిషేకాలు. ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజా కార్యక్రమంలో ముందుండి నడిపించిన ప్రజలందరికీ జయపం చేసుకుంటూ ఉత్సవాన్ని జరుపుకుంటూ ఇంకా ఈ రోజు మా అమ్మవారికి తెప్పొచ్చడం జరుగుతుంది. నేను ఈ కార్యక్రమం చేయడానికి కారణం అందరూ సపోర్ట్ చేస్తున్నాను. నా ఒక్కరిగా మీరందరూ అనుకుంటున్నారు, నా ఒక్కరికి కాదు, మీరందరికీ ఆదాయపు గ్రామ ప్రజలందరికీ నా ఒక్కరికి కాదు. ఇవన్నీ విజయవంతంగా ఏదైనాని ఇంకొక నా దగ్గర డబ్బు ఉండేది లేదని అనలేదు. వచ్చి ఖర్చు పెడతాను కూడా నా ఒక్కరి డబ్బు కాదు. అందరికీ చేయించాలి. మా కాకరాపల్లి కనకదుర్గమ్మ అంటే చాలా భక్తికరం తల్లి. అందరికీ సుఖ సంతోషంగా ఉండాలి, పాడి పంటలు కలగాలి, పిల్లలకు చదువు రావాలి, మంచి ఉద్యోగాలు రావాలి, మా పాడి పంటలు కలపాలి, వ్యాపారం చేసుకుంటే వ్యాపారాభివృద్ధి గారు మా ఊరు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు ఇవాళ ఎంతో వేలాది మంది కార్యక్రమాలు పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఇంకేదంటే ఎక్కడి నుంచో వచ్చి ఈ అమ్మ మైంది, ఈ అమ్మని చూస్తే మన కోరిక తీరుతాయని ఎక్కడి నుంచో వచ్చి అమ్మని దర్శించుకున్నారు. అలాగే మరి ఈ అమ్మని కూడా పాడి పంటలతో సుఖపరిచయంతో వ్యాపారం చేసుకునే వ్యాపారాలు అన్ని కూడా సమకూర్చాలని అమ్మని చేరుకుంటూ మరి ఇంకా భవిష్యత్తులో నాకు ఇచ్చిన పనిని
మరి నా శాఖ చేయించుకుంటే ఇంకా రంగురంగ వైభవంగా చేస్తారని ఈ మీడియా ద్వారా అందరికీ చెప్పుకుంటూ మరి ఇంకా సెలవు తీసుకుంటున్నాను. దశమి సందర్భంగా దశమి సాటాన్ని పిలిచి కూడా ప్రతిరోజు ఒక్కొక్క అవతారము జరుగుతున్నది. ఈ అవతారములో వామములు అన్ని కూడా జరిగాయి. కాకరపల్లి గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఈ యొక్క దేవుని ప్రతి అవతారం కూడా దర్శనం చేసుకున్నారు. ఈ యొక్క 9 అవతారములు కూడా వామంతోని వేద మంత్రాలతోని మన బ్రాహ్మణులు తల్లిని శక్తివంతమైన రూపంగా తయారు చేసి ప్రజలందరికీ కూడా ఏ ఇబ్బందులు ఉన్నా ఆ యొక్క ఆరోగ్యములు గాని సంపద గాని అన్ని కూడా కలిగి చేసేలాగా ఈ 9 అవతారములు కూడా కలిగి చేశారు. ఈ రోజు దశమి సందర్భంగా శ్రీ రాజరాజేశ్వరి అవతారము శాంతమైన ఈ రోజు మా కాకరపల్లి దుర్గమ్మ గుడి దగ్గర చండీవామం జరిగినది. చండీవామం అంటే ప్రజల యొక్క సౌకర్యాలు, వాళ్ళ యొక్క ఆరోగ్యాలు, వాళ్ళ యొక్క సంపద కూడా బాగా ఉండాలనే ఉద్దేశం మీద ఈ చండీవామం జరుగుతున్నది. ఈ చండీవామంలో చాలా అన్ని రకాల యొక్క మూలికలు వేసి ఈ వామం జరగడం జరిగింది. అదే విధంగా ఈ రోజు ఆ రోజు పాండవులు ఆయుధాలని మీద పెట్టడం జరిగింది. ఆ విధంగా ఈ రోజు శమీ పూజ కూడా జరిగింది. ఈ శమీ పూజ అంటే పాండవులు విజయాన్ని చేకూర్చారు కాబట్టి ఈ రోజు ఈ దశమి అనే సందర్భం వచ్చినది. కాబట్టి శమీ పూజ అయిన తర్వాత కూడా మా గ్రామంలో తెప్పోత్సవ కార్యక్రమం కూడా జరిగింది. ఈ తెప్పోత్సవ కార్యక్రమంలో మందుగు సామగ్రితో పాటు ఈ తెప్పుడు గుళ్ళతో అదేవిధంగా కోలాటములతో అంగరంగ వైభవంగా ఈ దశమి సందర్భంగా ఈ 10 రోజులు కూడా ఆంధ్రపల్లిలో ఎక్కడా లేని భక్తి భావంతో చుట్టుపక్కల గ్రామాల వారు వచ్చి ఈ రోజు అన్నసంతర్పణ కార్యక్రమము అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తులు వచ్చి ఈ అన్న సందర్భంలో పాల్గొంచుకుని ఈ యొక్క ప్రసాదం స్వీకరించారు. ఇప్పటికీ కూడా అన్న సంతర్పణ కార్యక్రమం కూడా ఇక్కడ జరుగుతున్నది. ఎవరైనా వచ్చినట్లయితే భోజనాలు కూడా ఏర్పాటు జరిగింది. కాకరపల్లి గ్రామ ప్రజలకు వివిధ గ్రామాల నుంచి వచ్చిన గ్రామ ప్రజలందరికీ కూడా అభినందన తెలియజేస్తూ మీ యొక్క కోరికలు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా ఈ సంవత్సరం పాటు తీర్చాలని మన కాకరపల్లి దుర్గమ్మ దేవుని మేమందరం కూడా కోరుకుంటూ మళ్ళీ వచ్చే సంవత్సరము ఈ మీడియా వారైతేనే మన ఈ చైర్మన్ గారు అయితేనే గ్రామ ప్రజలైతేనే మళ్ళీ వచ్చే సంవత్సరం ఇంకా అంగరంగ వైభవంగా జరపడానికి కాకరపల్లి గ్రామ ప్రజలు యువత అందరూ కోరుకోవాలని కోరుకుంటూ